హలో, వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మీరు చూస్తుంది రోజు రెగ్యులర్గా చేసుకునే పప్పు, ఆకుకూర పప్పు. ఒక చిన్న టిప్ ఏంటంటే పప్పుని నేతిలో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా చాలామంది చేస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పప్పుని వండేటప్పుడు కొంచెం పలుచగా వండుకుంటే అదేమవుతుందంటే చల్లారిన తర్వాత కూడా అలా చిక్కదనం అయిపోకోకుండా ఉంటుందన్నమాట. సో నేనేం చేశానంటే కందిపప్పులో మెంతికూర పప్పు, అది కూడా ఏంటంటే మెంతికూర ఇది ఉంటుంది కదా, మొక్క మెంతికూర అంటాం, చాలా చిన్నది. సో అది చాలా చాలా హెల్దీ ఫుడ్ ఆప్షన్ కదా. మెంతికూర మామూలుగా పెద్ద మెంతికూర అందరికీ తెలుసు, మొక్క మెంతికూర ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి. సో దాంతోపాటు కందిపప్పులోనే కడిగి మెంతికూరతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు కొంచెం వేసుకొని 4 విజిల్స్ కుక్ చేసుకున్న తర్వాత అలా జారుగా ఉంటుంది. 1:2 కాకోకుండా 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొకటి, కందిపప్పుని కొద్దిగా వేయించండి. కందిపప్పు కొంచెం వేగితే చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట, కమ్మగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కందిపప్పులో కూడా పురుగు పట్టుకోకుండా ఉంటుంది. సో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుతోటి మంచి కాంబినేషన్. ప్రోటీన్ దొరుకుతుంది, ప్రోటీన్తో పాటు అన్ని హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్.